హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను లిఖిత. తెలుగు హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ కొంచెం స్పెషల్. చిన్నప్పుడే నటుడైపోయాడు. ఒక వయసు వచ్చేసరికి సూపర్ హిట్స్ కొట్టి అద్భుతమైన ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నాడు. మధ్యలో ఫ్లాప్స్ పడ్డాయి కానీ మళ్ళీ పుంజుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్డమ్ సంపాదించాడు. అలాంటి ఎన్టీఆర్ ఇప్పుడు 44వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఇంతకీ తారక్ ఎంత ఆస్తి సంపాదించాడు, గ్యారేజ్లో కార్ల కలెక్షన్స్ ఏంటి వంటి వాటిని ఇప్పుడు చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ సినీ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలోనే పుట్టాడు. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక్కో మెట్టు ఎదుగుతూ ఈ స్థాయి వరకు వచ్చాడు. అలా ఇప్పటి వరకు 500 నుండి 600 కోట్ల మేర ఆస్తులు సంపాదించినట్లు తెలుస్తోంది. అయితే వీటిలో ప్రాపర్టీస్ రూపంలోనే ఎక్కువగా ఉన్నట్లు టాక్. ప్రస్తుతం ఉంటున్న జూబ్లీ హిల్స్లోని ఇంటి విలువ 25 కోట్లు ఉంటుందని, అలానే హైదరాబాద్ శివారులోని శంకరపల్లిలో 6.5 ఎకరాల ఫామ్ హౌస్ కూడా ఉందని తెలుస్తోంది. సినిమాలు చేసినప్పటికీ కుటుంబానికి కూడా ఎన్టీఆర్ అదే స్థాయిలో సమయం కేటాయిస్తుంటాడు. 2 కొడుకులతో కలిసి ఎంజాయ్ చేస్తుంటాడు. ఒక్కో సినిమాకు ప్రస్తుతం 80 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని టాక్. వీటన్నిటితో పాటు కార్లు, వాచీలంటే కూడా తారక్కి పిచ్చి ఇష్టం. తారక్ దగ్గర ప్రస్తుతం 6 డజన్లకు పైగానే కారున్నాయి. వాటిలో అత్యంత ఖరీదైన పోర్స్ కెమెన్స్ S1. దీని ఉత్పత్తిని సదరు కంపెనీ ఎప్పుడో ఆపేసింది. చాన్నాళ్ల క్రితమే ఎన్టీఆర్ దీన్ని కొనుగోలు చేశాడు. అప్పట్లో 3 కోట్లు పెట్టి కొన్నాడు. అంటే ఇప్పటి రేట్లో డబుల్ ధర ఉండొచ్చు. దీని తర్వాత చూసుకుంటే కొన్నేళ్ల క్రితం 3.5 కోట్లు విలువైన ల్యాంబోర్గినీ ఉరుస్ క్యాప్సూల్స్ గ్రఫైట్ కారు కొన్నాడు. వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటాడు. ఈ రెండిటితో పాటు 4 కోట్లు విలువ చేసే మెర్సిడీస్ మేబాస్ S క్లాస్, 2.5 కోట్ల విలువైన రేంజ్ రోవర్, 1.70 కోట్ల ఖరీదు చేసే BMW 7 సిరీస్, ఫ్యామిలీ అంతా కలిసి తిరిగేందుకు 1.53 కోట్ల విలువైన టయోటా వెల్ఫేర్ కారు ఎన్టీఆర్ గ్యారేజ్ లో ఉన్నాయి. వీటిలో చాలా వాటికి 9999 లేదా 9 సంఖ్య కలిసి వచ్చేలా నంబర్ ప్లేట్స్ ఉంటాయి. తాత ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ పాటించిన 9 సెంటిమెంట్లోనే తారక్ ఫాలో అవుతూ వస్తున్నాడు. కార్లే కాదు, ఖరీదైన వాచ్లు కూడా తారక్ దగ్గర ఉన్నాయి. 7.47 కోట్ల విలువైన రిచర్డ్ మిల్లే చేతి గడియారం, 2.5 కోట్ల విలువైన నటిలెస్ వాచ్లు తారక్ సొంతం. తారక్ సినిమాల విషయాలకొస్తే RRRతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తర్వాత చేసిన వాటిలో దేవర హిట్ కాగా, గత ఏడాది రిలీజ్ అయిన వార్ 2 ఘోరమైన డిజాస్టర్ అయింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లోనే డ్రాగన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దీన్ని గ్లిమ్స్ రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.